బతుకమన్నాడు, నీతిగా బతుకమన్నాడు, నిజాయితీగా బతుకమన్నాడు, శీలవంతంగా బతుకమన్నాడు. శీలం కోసం చాలా బ్రహ్మాండంగా నీకు ఎంత పెద్ద జ్ఞానం ఉన్నా జ్ఞానంతో పాటు శీలం కావాలా, శీలంతో పాటు సమాజ సేవ, ఈ మూడు ఉంటే మనిషి గుర్తింపు వస్తుందట. మూడుట్లో ఏదో ఒకటి లేకున్నా మనిషి గుర్తింపు లేదన్నాడు. చాలా మంది పిహెచ్డీలు చేసిర్రు, మస్తు మంది చదివారు, జ్ఞానం ఉంది. ఎక్కడున్న వాళ్ళంతా ఇళ్ళల్లో ఉన్నారు. ఇళ్ళల్లో ఉంటే మనిషి గుర్తింపు రాదన్నాడు. ఎక్కడ ఉండాలన్నారు? సమాజంలో ఉండాలన్నాడు. సమాజం నాయకత్వం వహించాలన్నాడు. కాబట్టి జ్ఞానం ఉన్నోళ్ళు ఇళ్లలో ఉన్నాడు. జ్ఞానం ఉంటే జ్ఞానంతో పాటు శీలం కావాలన్నాడు. జ్ఞానం ఉంటే శీలం ఉండాలా. శీలం లేక చాలామంది బయటికి వెళ్ళలేకపోతున్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దానితో పాటు సమాజ సేవ, ఈ మూడు ఉంటే ఏ వ్యక్తి ఎవరికి అమ్ముడు కూడని గౌతమ బుద్ధుడు తీసుకున్న త్రిశరణ పంచశీల అష్టాంగ మార్గం ఏదైతే ఉందో దశ పరిమితులను గౌతమ బుద్ధుడు అందులో పెట్టి ఎవరైతే ఏ వ్యక్తి లొంగపోవడానికి చాలా సులభం. కాబట్టి పంచశీలలో అని చెప్పినట్టు జీవహింస చేయను, అబద్ధం చెప్పను, దొంగతనం చేయను, వ్యభిచారం చేయను, మత్తునిచ్చే ఏ పదార్థాన్ని నేను స్వీకరించను. ఈ 5 శీలాలు పాటిస్తేనే ఎవరికి అమ్ముడు పోకుండా, ఎవరికి కొనుక్కోకుండా, ఎవరు లొంగకుండా ఉండగలుగుతావు. కాబట్టి ఈ శీలం చాలా గొప్పదని అందుకెళ్ళి తీసి బాబాసాహెబ్ అంబేద్కర్ 14 అక్టోబర్ నాడు 22 ప్రతిజ్ఞలు పెట్టి, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను, నేను ఏ కార్యక్రమాలు బ్రాహ్మణులతో జరిపించను, నేను పిండదానాలు చేయను, బుద్ధుడు 10వ అవతారం అని నేను విశ్వసించను, 22 ప్రతిజ్ఞలు పెట్టిండు. ఎవరైతే బుద్ధిస్ట్ మ్యారేజ్ చేసుకుంటారో ఇవి పాటిస్తే నీ జీవితంలో ఎవరు అడ్డం రాలేరు, శత్రువులు నేను కొనలేరు. శత్రువు ఎప్పుడు కొంటారంటే నీ బలహీనత మీద ఉంటాడు. తాగలవాటు ఉన్నవానికి ఒక బాటల బదులు 2 బాటలు తాపితే నువ్వు ఆనేమనుకుంటావు. పత్తాలు ఆడటానికి పైసలు ఇచ్చేస్తే పైసలు తీసుకొని పత్తాలు ఆడతాడు. వ్యభిచారం చేసుకోవడానికి ఆడావును పంపిస్తే రాత్రి గడిపితే అక్కడనే లొంగిపోతాడు. తర్వాత గంజాయి తాగటానికి ఒక్కటికింత 2 ఇస్తే గంజాయి నువ్వు ఆనే ఉంటావు. కాబట్టి 5 శీలాలు చాలా గొప్పయని అప్పటి నుంచి పెట్టిన తర్వాత ఇప్పటిదాకా కూడా నేను 30 ఏళ్ల కింద బుద్ధిస్ట్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నా. ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. మిగిలిన సమయం, మిగిలిన డబ్బు అంబేద్కరిజం కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కోసం, హేతువాదం కోసం, బౌద్ధం కోసం ప్రతి చుట్టుమొత్తం అంతా పల్లెలలో, ప్రతి గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ 22 ప్రతిజ్ఞలు ఇవన్నీ ఏవైతే అంబేద్కర్ ఇచ్చిందో అది ప్రతిజ్ఞ కింద తీసుకొని ఆల్ ఇండియా సమతా సంఘాల్లో మేము కూడా ట్రైనింగ్ క్యాంపులు పెడతాం. 7 రోజులు ఉంటుంది. 7 డేస్ క్యాంప్స్ పెట్టి డెలిగేట్ ఫీజు కట్టి అక్కడికి వెళ్ళినాక 1.5 అవర్ లెక్చర్ పెట్టి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినతోటి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, ఆలోచన, నువ్వు ఎట్లా ఉన్నావు, ఏ రకంగా ఉన్నావు, నీ కుటుంబం ఎట్లా, నీ పరిస్థితి ఎట్లా, నువ్వు ఎట్లా బతుకుతున్నావు, సంఘ నాయకత్వం మండలమా, జిల్లానా, గ్రామమా, ఏం తీసుకున్నావు, నువ్వు ఎట్లా పనిచేయాలా, ప్రజల సమస్యలు ఏంది, అధికారులు ఎవరు, ఎట్లా ప్రాతినిధ్యం చేయాలా, ఏ రకంగా పోతావు, నీకున్న అలవాట్లేంది, నీకున్న బలాలు బలహీనత, ఇవన్నీ ఇంటర్వ్యూ చేసినాక మొత్తం చేసి మెదడుకి ఎక్కించిన తర్వాత అప్పుడు ఆడికెళ్ళి వాళ్ళు గ్రామాలకు వెళ్ళి పని చేయగలుగుతారు. కాకపోతే ట్రైనింగ్ లేకుండా పోలీసుల చేతికి తుపాకిస్తే ఏం పని చేయదో. 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పుడు లాఠీచార్జ్ చేయాలా, ఎప్పుడు రాస్తారోకో చేస్తారు, ఎప్పుడు సల్యూట్ చేయాలా, ఎస్ఐ అంటే ఏంది, కానిస్టేబుల్ అంటే ఏంది, ధర్నా అంటే ఏంది, రాస్తారోక ఏంది, 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆడికెళ్ళి స్టేషన్ కప్పచెప్పి బీట్ డ్యూటీ అవన్నీ చేసినాక వాళ్ళు సుశిక్షితులైన సైనికులు అవుతారు. కాబట్టి సమాజంలో నడవాలంటే అంతకంటే డేంజర్. ఒక మిలిటరీలో ఉన్న సైనికునికి ఒక మిలిటరీ సైనికుడే శత్రువు, కానీ సమాజంలో ఇంటి శత్రువులు, ఇంటి పక్కల శత్రువులు, ఇంటి ముందు శత్రువులు, ఇంటి అనుకోని శత్రువులు, మిత్రుడు శత్రువులు అందరంతా దగ్గరకు వస్తారు. అస్సలు దగ్గర ప్రశ్నిస్తే జారిపోతారు. అసలు దగ్గర చావు, పెళ్లి, పుట్టుక, ఈ కార్యక్రమాలలో మనమేంది, మన ఆశయం ఏంది, మన లక్ష్యం ఏంది, మన సిద్ధాంతం ఏంది మనం బయటేయాల్సి వస్తుంది. అది లేకపోతే సమాజానికి మనం ఆదర్శంగా మిగలలేరు. 6 తారీఖు రోజు సుప్రీంకోర్టు జడ్జి చనిపోయాడు రామస్వామి సార్ అని. వెస్ట్ గోదావరికి ఆయన వెస్ట్ గోదావరి నుంచి సుప్రీంకోర్టులో పి శివశంకర్ అడ్వకేట్ చేసి హైకోర్టు జడ్జి చేసి సుప్రీంకోర్టు లా మినిస్టర్ చేస్తే ఆయన చనిపోయినాక కొడుకు ఐఏఎస్ మన డిఓపీటీలో ఉన్న ఢిల్లీలో కె శ్రీనివాసన్ గుజరాత్ కాడర్ నరేంద్ర మోడీ ఆఫీసులో ఆయన ఆడికి వచ్చినాక మహాప్రస్థానంలో సాగు చేస్తే రామస్వామి సార్ రూపాయి బిట్టంతా బొట్టు పెట్టేది. ఆడికి వచ్చినాక ఐఏఎస్ ఆఫీసర్ ధోతి కట్టుకొని వాళ్ళంతా వచ్చినాక భుజం మీద కుండ పట్టుకొని సుడుమూడు తిరిగి అయ్యకు అది చేస్తుంటే ఒక కేఎస్ఆర్ 3 సార్లు చనిపోతే వాళ్ళ సాగు పోయినాం. ఆడి పోయినాక చెవులు అయ్యొస్తాడంటే బాపలు చెప్తే ఈడ గీత గీస్తే ఆడ గీత గీస్తే ఆడ గీత గీస్తే ఆ గీతలను చూస్తే రోమాన్ కుక్కరిచింది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కేఎస్ఆర్ 3 సారు ఆయన మన ఎదురుమల జనార్దన్ రెడ్డి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి చీఫ్ సెక్రటరీ కావాల్సిన వ్యక్తి చనిపోయిన తర్వాత గున్నపూసంపల్లికి వెళ్ళి సికింద్రాబాద్ తెస్తే వీళ్ళ సావులు, వీళ్ళ పెళ్లిళ్ళు ఈ రకంగా ఉంటే అంబేద్కర్ ఏం చెప్పిండు, మీరేమైపోయిన పోతున్నారు. అంబేద్కర్ అందుకే అంటాడు ఆచరణవాదులు కావాలన్నాడు. ఎప్పటిదాకా ఆచరణ ఉండదో
నువ్వు సమాజం పనికిరావు, నువ్వు నిలవలేదన్నాడు. కనుక గీసుకున్న గీతలైన 5 పనులు చేస్తే మనకంటే 2 పనులు చెప్పి వాటిని పూర్తిగా చేసి పాటించి ఆచరిస్తే ఆ ఇజం ఎదుగుతుందన్నాడు అంబేద్కర్. ఒక వేదిక మీద జోసెఫ్ మజిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు ఉంటారు. మనిషి చనిపోతాడు కానీ సిద్ధాంతం రావాలని జోసెఫ్ మజిని అంటే, ఎప్పుడు సిద్ధాంతం బతుకుంటుందని అంబేద్కర్ ప్రశ్నిస్తే ఆయన జవాబు చెప్పలేదు. అంబేద్కర్ లేచి, ఒక సిద్ధాంతం బతకాలంటే సిద్ధాంతానికి ప్రచారం ఉండాలి, ప్రచారంతో పాటు ఆచరణ ఉండాలి, ఆచరణతో పాటు అమల్లో ఉండాలి, అప్పుడే సిద్ధాంతం బతుకుతుంది, కానీ లేకపోతే సిద్ధాంతం బతకజాలదు. ఇవన్నీ తీసుకొని వచ్చినటువంటి చెప్తుందని చెప్పినటువంటి ఇవన్నీ చూస్తే మన ముందట ఎప్పుడున్న పరిస్థితులలో మన కుటుంబాలను, మన సమాజాన్ని, మన మార్గంలో మనం నడిపించుకొని పోతే పక్కనున్న వ్యక్తులంతా మన వైపున చూస్తే, ఓహో ఈయన ఏ పండుగ చేయడు, ఏ దేవుని మొక్కడు, ఎక్కడ తీసుకుపోడు, ఇవన్నీ చేసుకోడు, గోడగుండు కొట్టుకోడు, పెళ్లిళ్ళు చేసినా సాగు చేసినా బుద్ధింది అంబేద్కర్ పద్ధతి పాటిస్తారు అని మన మీద ముద్ర పడదంతా సమాజం గుర్తించినాక ఇక మన దగ్గర రారు. దాన్నే పాటించి దాన్ని ఆచరిస్తే చంద్రశేఖర్ పెళ్ళి అట్లనే ఉంటుంది. అది ఎవరి దగ్గర ఇంట్లో గారు మన మాట గారు. తర్వాత ఏం చేస్తాం, మనం ప్రశ్నించాలి, దగ్గర జవాబు లేదు. కానీ ప్రశ్నించడం చాలా హేతువాదం అంటాడు గౌతమ బుద్ధుడు. ప్రశ్నించడమే మనిషికి నాలెడ్జ్ ఇస్తుంది అంటాడు. ప్రశ్న ఉత్తగానే రాదు. కాబట్టి హేతువాద, అధ్యయనవాద తరగతులు అంటే ఏమి లేదు అందులో. నేను 30 ఏళ్ళ నుంచి ఆచరిస్తున్న ఇబ్బంది ఏం లేదు. కొత్తగా వచ్చేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతే దాన్ని మనం క్లాసు వినాలా, పుస్తకాలు చదవాలా, ఆచరించి చూడాలా, ఆలోచించాలా. మెదడు పని చెప్తేనే మనమంతా కడుపు పని చెప్తున్నాం, నోటికి పని చెప్తున్నాం. మెదడు పని చెప్తే మంచిది, కానీ మనము మెదడు పని చెప్పకుండా కడుపు పని చెప్తే బాగా తినుకుంటూ వస్తే కడుపుకు పిడికం. డాక్టర్లు చెప్తారు మనిషి బతకాలని పిడిక అన్నం కాదు, ఎందుకు ఇంతగానో ఇక్కడ వచ్చి గుండె నివారణ చేసుకుంటారని తిడుతున్నారు. మనిషి మెదడు గొప్పదన్నాడు అంబేద్కర్. గౌతమ బుద్ధుడు మెదడు గొప్పదన్నారు, ఆలోచన గొప్పదన్నారు. అది చేసుకున్న తర్వాత ఆచరణ కావాలన్నారు. ఇది చాలా గొప్పది. కాబట్టి అది రావాలంటే ఒకదాంతో వచ్చేది కాదు. నిరంతరం పుస్తకాలు చదవాల్సిందే, నిరంతరం ఆలోచించాల్సిందే, నిరంతరం ప్రజలు పోవాల్సిందే, నిరంతరం ప్రచారం చేయాల్సిందే. అక్కడక్కడ మనం చేసుకుంటూ పోతే మన సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏది ఒకనాడు రాలేదు, ఏది ఒక రోజు పోదు. కాబట్టి చేస్తున్నాగా వస్తున్నాయన్నీ. కాబట్టి మళ్ళీ మనం చేస్తూ పోతే ఎట్లా ముందుకు వచ్చిందో అట్లా వెనుక పోయే అవకాశం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆర్టికల్ 3 వల్ల 1956 నుంచి తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నది రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చట్టం చేసి బయటకు వచ్చినాక విముక్తి అయింది. అంత చట్టంలో ఉంది, చట్టబద్ధత పార్లమెంట్లో బిల్లు పెట్టి. తెలంగాణ వచ్చేదాకా కేసీఆర్ ఆర్టికల్ 3 అంబేద్కర్ అన్నాడు. వచ్చిన తర్వాత చిన్నజీర స్వామి గుర్తుకొచ్చిండు, మాధవరాజు స్వామి గుర్తుకొచ్చిండు, ఇంకో స్వామి గుర్తుకొచ్చిండు. ప్రగతి భవన్ టీవీ చూసిన 5 గంటలకు ఆవును బట్టి తిప్పుతున్నారు, ఆవు మూత్రం బట్టి తీసుకొచ్చిండు. ఈ ఆవు మూత్రాలు, ఈ ఆవులు ఇవన్నీ చేస్తే మరి అప్పుడెందుకు రోడ్డు చేసిన పార్లమెంట్లో బిల్లు ఎందుకు, చర్చ ఎందుకు, రాజ్యాంగం ఎందుకయ్యా? మరి ఏం చూసామంటే అప్పటి కేసీఆర్ ఇప్పుడు కాదు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర రమణాచారి, దేశపతి శ్రీనివాసు, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ అందరూ బాబునుడు సమయంలో. అందుకని 010 కింద జీతాలు, అలాగందరూ గుళ్ళ దీపం కూడా జీతాలు, అలా 100 కోట్లు, వీళ్ళ ఎవరివి, ఎవరి సొత్తు? మేనిఫెస్టోలో పెట్టాలా? రాజ్యాంగంలో ముఖ్యమంత్రి విధులు ఏమున్నాయి, దేని పెట్టాలా? యాదాద్రి 100 కోట్లు, నాడున్న కేశవ ఇంకో 100 కోట్లు, ఎవరి సొమ్ము ఇది? అత్త సొమ్ము అల్లుడు దానం చేసి అడిగేటోళ్ళు లేదు. అడిగితే ఏమవుతారో అనుకుంటున్నారు. అడిగేటోళ్ళు లేనంత వరకు ప్రతి వ్యక్తి తప్పు చేస్తూనే ఉంటాడు. ప్రశ్నిస్తే ఆగుతుంది, ఒక్క వ్యక్తి ప్రశ్నిస్తా ఆగుతుంది, లేకపోతే అన్యాయాలదే రాజ్యం అవుతుంది. కాబట్టి అన్యాయాన్ని ప్రశ్నించడానికి నువ్వు ప్రాణం పోయినా పర్వాలేదు, త్యాగం కోసం చూడాలంటాడు అంబేద్కర్. ప్రాణం ఎప్పుడు పోయినా నరువు చౌరస్తా మీద కావాలా, అందరు దృష్టిలో కావాలా, నేను అట్లా కోరుకుంటున్నాంటాడు. ఈ భాష, భయము, ఆకలి, చావు, పేదరికం 5 పట్టి పీడిస్తున్నాయి. ఇవి జయిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు అని గౌతమ బుద్ధుడు చెప్పించు. ఆచరణవాదిగా ఆయన 29 ఏళ్ళ గడువులో పోయి 6 సంవత్సరాలు తపస్సు చేసి మిగిలిన 45 సంవత్సరాలు ప్రవచనం చేసి 84,000 ప్రవచనాలు ఇచ్చి లుంబిని ఎక్కడ, కుశనగర్ ఎక్కడ తిరిగి ప్రపంచానికి, మానవాళికి మార్గదాత తండ్రి రాజుని చేద్దామంటే కొడుకేమో ఆయన ప్రపంచానికి, మానవాళికి మార్గదాత మిగిలి ఇప్పటికి కూడా ప్రపంచంలో భారతదేశం నుంచి ఏ రకంగా బౌద్ధం పోయింది, ఎందుకు పోయిందో పెద్ద చరిత్ర ఉంది. సమయం ఇప్పుడే ఆకలి అవుతుంది చాలా మందికి. మనమైతే బెల్లు కొట్టని తింటాం టీచర్లు. తర్వాత గౌతమ బుద్ధుడు ఖాళీ కడుపుతోడు సోద చెప్తే నెత్తికెక్కదన్నాడు. ఒక ఆయన ప్రవచనం ఇస్తే ఆడవారు వచ్చి కూర్చున్నాడు ముందర, నిల్వల్ల చెమటలు కారుతున్నాయట. ఏమైనా ఇట్లా కూర్చున్నావు అంటే ఆయన ఎద్దు తప్పిపోయింది సార్, ఎద్దు కోసం ఇంటికి వచ్చినాడు, నువ్వు ముందు నిల్వ పోమని పోయి వచ్చినాక ప్రవచనం ఇచ్చాడు. బాబడి కాడు కడుపుతానంటారు. బుద్ధిజం ఏమో కడుపు నిండంగా చెప్పమంటుంది. మెదడుకి మేత, కడుపుకు అన్నం, ఈ 2 బాగుండాలి ఎప్పటికంటారు. కాబట్టి జ్ఞానం ఎంత గొప్పదో అన్నం కంటే కూడా జ్ఞానమే గొప్పదని
బాబాసాహెబ్ అంబేద్కర్ 45,000 పుస్తకాలు ఒక బుక్ తెచ్చి 72 గంటలు కూర్చొని పూర్తి చేసే కుదరలే. భార్య పిల్లలతో సమయం గడపలే, సమాజం కోసమే గడిపి దాన్ని చనిపోయిన కనుకనే ఈరోజు 128 సంవత్సరాలైనా ఇప్పటిదాకా బతుకున్నాడు. 2562 సంవత్సరాల కింద గౌతమ బుద్ధుడు పుట్టి ఈ దేశంలో బౌద్ధాన్ని బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా అట్టడుగు కులాలకు అవకాశం ఇచ్చి అసలు మతం స్థాపించే అవకాశం బాబరులకే ఉందని విర్రవీగితే ఒక శాక్య వంశానికి చెందిన రాజు మతాన్ని ప్రారంభించి ఇచ్చినటువంటిది బ్రాహ్మణిజాన్ని. దాన్ని చర్చ పెడితే ఎక్కడ నిలబడదు. పొద్దున దేశం నుంచి 10 దాకా టీవీల ఇచ్చేస్తుంది. యమగండము ఆ గండం, పాపగండం ఆ గండం. మరి నీ గండం చక్కగంటే టీవీలో ఏం చెప్తావు? ఆలోచిస్తే పుట్టినందుకు శాంతి చేయాలా, అమాసనాడు తెలియడవాలా, కష్టపడతారు. అరే అమాస పండుగకు కాంపు కావడానికి, పుట్టడానికి, కూతపోవడానికి లేదు. ప్రకృతి అది ఎప్పుడు వచ్చినప్పుడు కంపల్సరీ వస్తుంది. పంట కోసడానికి పుట్టుక ప్రకృతి ఎక్కడిది, సాగు ప్రకృతి ఎక్కడిది. సచివానికి వెళ్ళేది కాదా, సచివానికి గుండెందుకు కొట్టుకోవాలా, గోడ గుండెందుకు కొట్టుకోవాలంటే సమాజంను వాళ్ళు బతకడానికి కోసం ఇవన్నీ చేసుకుంటున్న పరిస్థితులలో ప్రశ్నించే వాళ్ళు తక్కువ ఉన్నారు. ప్రశ్నించడం ఎక్కువ అవుతాయి, అవన్నీ బంద్ అవుతాయి. కేసీఆర్ కూడా మూసుకొని చూసిన అవకాశం వస్తుంది. ఎవరు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తలేరు. మేధావులు కూడా బంద్ అయిపోయారు. తెలంగాణ వచ్చిన బుక్కు చూపమంటారు. వరవరావు పూనా చేయబోయిండు, ఆయన మమ్మల్ని ఆడబట్టుకుంటారు, మేము ఆడ జరిగిపోదామంటే అది సరైన కాదు. మేధావైనటువంటి వ్యక్తి నలిగిన దారి కాకుండా నూతన దారులు వెతకాలంటాడు అంబేద్కర్. సమాజంలో సమస్య వస్తుంది, సంకటం వస్తుంది, దాని పరిష్కారం చూపేది మేధావి. అప్పుడే మేధావి నిలబడి ముందుకుంటే నీ వెనక వాళ్ళు వస్తారు, ఆశ్రమంలో ముందుకు పోవాలని చెప్పి ఎదిరిన నోడే మేధావి కింద. అప్పుడే నాలెడ్జ్కి, అప్పుడే శీలానికి, జ్ఞానానికి అవకాశం కల్పించబడుతుంది. అది ప్రజలు నమ్మే అవకాశం వస్తుంది. నీ ఎంబడి నలుగురు వచ్చే అవకాశం ఉంది. అన్యాయాన్ని ప్రశ్నించకపోతే అన్యాయానికి రాజ్యం అవుతుంది. కాబట్టి అది సరైనది కాదని చెప్పినందుకు బాగా 45,000 పుస్తకాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఆయన పుస్తకాలు మొత్తం చూస్తే మన దగ్గర మేము కూడా అంబేద్కర్ మీటింగ్లలో చెప్పేటప్పుడు మంచి బంగ్లాలు కడుతున్నారు, మా వాళ్ళు మంచి పూజ రూమ్ కడుతున్నారు, గంట కొడుతున్నారు. గంట ఎక్కడిది, పూజ ఎక్కడిది? ఆయన అంబేద్కర్ పోయి అన్న బాసన దిదిపించుకొచ్చిందా? మౌలో పుట్టిండు, సతారాలు జాయిన్ అయిండు, ఎలిపిల్చ స్కూల్లో చదివిండు, కొలంబియా యూనివర్సిటీ పోయిండు. ఆడికెళ్ళి చదువుకొని వచ్చినాక 100 మంది లండన్లో చదివిన లిస్ట్ తీస్తే అంబేద్కర్ నెంబర్ 1. మరి ఏ భాషలో చదివిండు? ఏ రోజు 10 పెట్టించారు ఆయనకు? నాన్న పని చేసిండా? పట్టుదల కావాలా, అంకిత భావం కావాలా, ఆచరణ కావాలా, ఆసక్తి కావాలా, అభిరుచి కావాలా. ఇవి ఉంటే ఏ విద్యార్థి అయినా చదువు వస్తుంది. పట్టుదల ఖచ్చితంగా ఉండాలా. అవి నువ్వే సమయం కేటాయించి సంకల్పం, సంయమనం, ఏకాగ్రత ఈ 3 పద్ధతులు పాటిస్తే ఏదైనా చేయొచ్చు అని అంబేద్కర్ లైఫ్ హిస్టరీలో సమయానికి బాగా విలువ. 2 minutes లాటరీని పోతే పేపర్ తీసుకొని పోయేది. అంత సమయ భావన. ఎక్కడ బయటికి వెళ్ళలేదు. లండన్ లైబ్రరీలో చదువుతుంటే ఏమయ్యా నీకు ఆకలి కాదా, దూప కదా అని చెప్తుంటే నా దగ్గర 3 ఏళ్ళు స్కాలర్షిప్ మీద వచ్చినా నాతో రాదు, కాబట్టి మళ్ళీ వచ్చి రాలేను కనుక 7 చెప్పు రాసి ఒకరోజు ఆయన తెచ్చుకున్న టిఫిన్ దగ్గర అన్నం పెట్టింది. ఒకరోజు రాత్రి వదిలేసిపోయాడు. తెల్లారి గీలకాడికి వస్తే నువ్వు రాత్రి వచ్చినందుకు మంచిది చేసిన తర్వాత నేను చాలా పుస్తకాలు చదువుకుని అన్నాడు. కాబట్టి హేతువాదం, మానవవాదం ఇవన్నీ పెద్ద త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలోచన చేస్తే ప్రజలు ఏం చేస్తున్నారు, ఎంతవరకు ఏది కరెక్టు, ఏది కాదు మనం ఆలోచన చేసి కొద్ది సాహిత్యం చదివి ఆచరిస్తే ముందుకెళ్ళగలుగుతాం. సమాజాన్ని చెప్తే నయా పైసా లేకుండా సులభంగా పెళ్లి చేపియాలా, సులభంగా దండమార్చి పెళ్లి చేపియాలా. దాని చూసిన కాడికి వెళ్ళి అట్లనే ఈ కార్యాలు అన్ని చేసే సాగులు బతుకులకు డబ్బు ఖర్చు పెట్టే బదులు సాహిత్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే చదువుకుంటే 5 మంది గొప్పలు అవుతారు. మార్గం మంచిగా చూపించాలా. జ్ఞానాన్ని ఖర్చు పెట్టాలా, కానీ కడుపు ఖర్చు పెట్టొద్దు, బట్టలు ఖర్చు పెట్టద్దు. బట్టలు వేసుకొని ఇచ్చిపెడితే 10 నిమిషాల్లో పాత అవుతాయి. నువ్వు ఎన్ని కట్టినా మన బట్టలకు వచ్చాయి. కానీ పుస్తకం ఎప్పుడు పుస్తకమే, ఏ రోజున్న ఆ రోజు గొప్పది. కాబట్టి అంబేద్కర్ అంటాడు విదేశాలల్లో కొడుకు లైబ్రరీ, బిడ్డ లైబ్రరీ, భార్య లైబ్రరీ వేరే ఉంటుందట. ఎక్కడ చూసినా బుక్ షాపులు అక్కడ కనిపిస్తారట. భారతదేశంలో దర్గాల దగ్గర, జాతరల దగ్గర, యాతరల దగ్గర, దేవుళ్ళ దగ్గర కనిపిస్తారట మనుషులు. కానీ విదేశాలల్లో బుక్ షాపులు, లైబ్రరీల దగ్గర మనుషులు కనిపిస్తే మన దగ్గర దర్గాలు, యాత్రలు, జాతరల దగ్గర పండుగల కోసం ఖర్చు పెడతారు. ఇది ఏం వచ్చేది కాదు. పంట వస్తుంది, పంట పోగానే ఖర్చు అవుతుంది. అల్లుడు వస్తాడు, బిడ్డ వస్తాడు, గుడ్డు కొడతారు, అప్పు కట్టలేక ఏడాదంతా తిప్పలు పడాలి. అయినా మారతలేరు. మనం తయారు చేయాలంటే మనం వాళ్ళ చూపించాల్సిన అవసరం ఉంది. జనం మన ఇబ్బంది కలిసే అవకాశం వస్తుంది. కాబట్టి ఆచరణవాదులుగా ఇవన్నీ ఆచరిస్తూ ప్రజల్లో ప్రచారం చేసి ప్రశ్నేస్తే ఆన్సర్ రాదు, ఎవరి దగ్గర జవాబు ఉండదు. ఇక్కడక్కడ ముఖాలు చూస్తారు, ఏం చెప్పలేరు, వాళ్ళతో జవాబు లేదు. మనకంటే ఎక్కువ చదువుకున్నాడు గారు. కాబట్టి మనమే ప్రశ్నించి మన ప్రశ్నలతో చెప్తే చర్చించుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎక్కడ బుక్ని దీన్ని చదువుమని చెప్తే ఆలోచన చేస్తే టేస్ట్ చిక్కియాలి. మనకి
కళ్ళు ఎందుకు తాగుతున్నారు అంటే రుచికారు వాడు పడ్డాడు, బీడెం తాగుతున్నారు అంటే రుచికారు వాడు పడ్డాడు, చికెన్ ఎంత తింటున్నారు అంటే రుచికారు వాడు పడ్డాడు. ఈ రుచులు గొప్పగా ఎవరు నాయన కడుపు పెంచులు కాదు మెదడు పెంచమని పుస్తకాలు ఇస్తే దీనికి అలవాటు పడితే అవన్నీ పోతాయి. జ్ఞానవంతుడు అవుతాడు, నాయకుడు అవుతాడు, తర్వాత సమాజాన్ని వ్యతిరేకించే వాళ్ళు అవుతారు. ప్రతి చోట ప్రశ్నించడం గొప్పది. కాబట్టి ఆ రకంగా తయారు చేయడానికి హేతువాద మానవవాద సంఘాలలో సాహిత్యం చాలా గొప్పది, లెక్చర్లు వినడం చాలా గొప్పది, మనకున్న అభిప్రాయాలు పంచుకోవడం చాలా గొప్పది. నీకు ఒక అభిప్రాయం నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఇది కరెక్టా కాదా ఇటువంటి క్యాంపులలో డిస్కస్ చేసుకుంటే అనుభవాలు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇట్లా చేస్తే నేను ఎట్లా చేయాలా, ఇంటికి పోయినాక ఏం పని చేయాలనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. రిటైర్ అయిన వాళ్ళు ఇంటికాడ ఉంటున్నారు, ఏమో ఇంట్లో మంతున్నాం అంటే రిటైర్ అయిన నేను ముసలివాడిని అంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడే చేస్తున్నాను, చదువుకుంటున్నాను ఇప్పుడే చేస్తున్నా, నేను అయినాక వస్తాను మరి ఇవ్వలేదు అంబేద్కరిజం. మరి ఆయన జీవితం అంతా త్యాగం చేసి ఎందుకు పెట్టిండని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర చదివి అర్థం చేసుకుంటే మనకు కూడా త్యాగం వస్తుంది. ఆయన పడ్డ కష్టాలు మనం లేవని తెలుసుకున్నాక బయటకు వస్తాం. కాబట్టి ఈ విధంగా ముందుకు రావాలని కోరుతూ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభలు ఇంకా జరగాలని, గ్రామానికి పోవాలని, చిన్న పిల్లల నుంచి ప్రశ్నించే తత్వం. విరామ బైబిల్ పాఠశాల జరుగుతుంది, బైబిల్ ఇస్తారు, పెన్సిల్ ఇస్తారు. ప్రేమ అనే పదం ఏ పేజీలో ఉన్నదో లెక్క పెట్టమంటారు, దయ అనే పదం ఏ పేజీలో ఉన్నదో లెక్క పెట్టమంటారు, ఇవాళ కరుణ అనే పదం లెక్క పెట్టమంటే చిన్నపిల్లలు టక్కటక్కడ పెన్సిల్ తీసుకొని పేజ్ బై చేసి అవన్నీ తీసినాక ఎవడు ఎక్కువ తీస్తే వాడు గొప్పలు అంటున్నారు. అట్లా చేస్తున్నారు. మనం కూడా ప్రశ్నలు తయారు చేసి అట్లా ఇవాళ ప్రేమ దయ ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, మరి మనసులో ఉండాలి కదా, అవి చూపించాలి కదా. మరి ఇంట్లో యేసుప్రభు అందరూ ఆదరించును, మరి బాధల్లో వస్తే నీకు ఆదరించాలి కదా. ఆచరణ కూడా ముఖ్యం. కాబట్టి అవన్నీ తీసుకొని పోవడానికి చాలా ఉంది. సమాజంలో పోవాలంటే ముందు మనం ట్రైన్డ్ అయ్యి బయటికి వెళ్తే అన్ట్రైన్డ్ వాళ్ళని ట్రైనింగ్ చేయొచ్చు, మనం అన్ట్రైన్డ్ ఉంటే వాళ్ళు దగ్గర చేయలేం. కాబట్టి ఈ శిక్షణ మనకు నేర్చుకొని వచ్చేటప్పుడు అబ్బాయి ఎందుకు పెట్టుర్రు, చెరువులలో పెట్టారు, ఇంటికాడ ఉండకపోతే అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు 2 రోజులైనా అరే ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు అన్నది నాకు కూడా అనిపిస్తుంది. నాకు పోతే అటువంటిగా నేర్చుకొని వచ్చేటప్పుడు ఇంకో కొంతమందిని దొరికొచ్చి తెలుసుకుంటారని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్.